Psalms chapter 23, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. యూ ప్రిపేర్ అ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్. యూ అనాయింట్ మై హెడ్ విత్ ఆయిల్, మై కప్ ఓవర్ఫ్లోస్. చూద్దాము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. వాక్యము వాక్యమే దేవుడై ఉండెను అని బైబిల్లో ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా జరిగిన విషయాలు చెప్పరు, జరిగేవే చెప్తారు. కాబట్టి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. ఈ వాక్యాలను నమ్మి మనం విశ్వసించినట్లయితే, దాన్ని పట్టుకొని దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఈ వాక్యాలను మనకు మన జీవితంలో నెరవేర్చేవాడుగా ఉంటాడు దేవుడు. అయితే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. శత్రువుల ఎదుట మనకు భోజనం ఎప్పుడైనా సరే సిద్ధపరచబడుద్దా? మామూలుగా ఈ లోకంలో చూస్తే వాళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి మనం భోజనం చేయటం అనేది, శత్రువులతో కలిసి చేయటం అనేది జరగదు. వాళ్ళు ఉన్న దగ్గర కూడా కూర్చోటానికి ఇష్టపడరు జనరల్గా. కానీ దేవుడంట ఆయన ఆశ్రయించిన వాళ్ళ పట్ల ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదువు అని చెప్పి ఈ వాక్యం ద్వారా మనకు దేవుడిది నెరవేర్చువారు అని అర్థమవుతుందన్నమాట.